రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం. ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరందరూ కూడా అందులో పార్టిసిపేటివ్గా ఆ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. కాబట్టే హిస్టారిక్ మెజారిటీ మన రాష్ట్రంలో చూసాం. ఆ మెజారిటీ ఎలాంటిదంటే కేవలం రాష్ట్రంలోనే హిస్టారిక్ కాదు, దేశంలో కూడా ఒక పలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీ మీరందరూ కూడా కల్పించారు. అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుందా అని భయపడుతున్నటువంటి రోజుల్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అందరం కూడా ఉన్నప్పుడు, ఏమీ తెలియనటువంటిది అసలు భవిష్యత్తు ఎలాగుంటుందో ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీరందరూ కూడా కలిసి ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలాగుందో మీరందరూ కూడా చూశారు కదా జూన్ 4వ తేదీన. అది మన అందరికీ కూడా స్ఫూర్తి. రేపు కూడా మనం ఏదైనా ఒక లక్ష్యం మనం సాధించాలనంటే మనం చేయాల్సిందంతా అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా లక్ష్యం వైపు చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పని అయినా సరే అది ఖచ్చితంగా సాధించగలమనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ రిజల్టే మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఎలక్షన్స్లో ఏ రకంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారో, దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ గివ్ బ్యాక్ టు యూ, టు గివ్ బ్యాక్ టు ద హోల్ తెలుగు కమ్యూనిటీ. ఆ ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ వచ్చి సాధారణంగా ఏం చేయాలి, దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన